85 1994 ఎన్నికల్లో గెలిచింది. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం నిలబెట్టుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి పెట్టని కోట లాంటి నియోజకవర్గం పీలేరు. కిరణ్ కుమార్ బీజేపీలో చేరగా ఆయన సోదరుడు టీడీపీలో చేరి రాజకీయం చేస్తున్నారు. టీడీపీ పీలేరు అభ్యర్థిగా కిషోర్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. 2 సార్లు ఓడిన ఆయన ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. పీలేరు నియోజకవర్గంలో 1994కు ముందు ఇక్కడ టీడీపీ హవా నడిచింది. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఎలక్షన్లోనూ పీలేరులో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది. ప్రతిసారి స్వల్ప తేడాతోనే ఓడిపోతూ వస్తోంది. ఇక 2019 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి 49% ఓట్లు సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 45% ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గత 2 ఎన్నికల్లోనూ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మీద విజయం సాధించారు. అయితే చింతల గెలుపు కోసం అప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుగా నిలిచారు. నల్లారి కుటుంబంతో అనాదిగా తమకున్న రాజకీయ వైరం కారణంగా పెద్దిరెడ్డి కుటుంబం చింతలను అన్ని విధులా ప్రోత్సహిస్తోంది. ఆర్థిక వనరులు సహా ఎలక్షనీరింగ్ కూడా పీలేరులో పెద్దిరెడ్డే చూసుకుంటారు. ఈసారి కూడా చింతలను గెలిపించి హ్యాట్రిక్ కొట్టించాలని పెద్దిరెడ్డి పట్టుదలతో ఉన్నారు. ప్రఖ్యాత గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్యను